ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఈరోజు రాత్రిలోపు ఒక ముఖ్యమైన వ్యక్తి నుంచి ఫోన్ వస్తుంది, జాగ్రత్త బిడ్డ. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. ఇక ఇల్లు భూమి సమస్యలు, సంతానం లేకపోవడం, నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా? అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేస్తారు. నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. గురువుగారి యొక్క ఫోన్ నెంబర్ 8897741766. అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు అని మన బాబాగారు ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. మరి మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, ఈ రోజున నీ జీవితంలో వెలుగు రాబోతుందమ్మా. నీకు ఒక వ్యక్తి నుంచి ఫోన్ కాల్ రాబోతుంది. చివరి వరకు ఇది విన్నావంటే ఎగిరి గంతేస్తావు. నువ్వే ఆలోచించు. ఆ వార్త ఎంత మంచిదో అంటే నీకే తెలుస్తుంది. నిర్లక్ష్యం చేశావంటే నీ దురదృష్టాన్ని నువ్వే కాళ్ళతో తన్నుకున్నట్లు అవుతుంది. కాబట్టి నీ బాబా ఏం చెప్పినా సరే నీ కోసం, నీ జీవితం బాగుండడం కోసమే. కాబట్టి ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయొద్దు. నీ జీవితంలో ఒక అద్భుతమైన రోజుగా గుర్తుండిపోతుందమ్మా. ఇన్ని రోజులు ఒకేలా ఉన్న ఈరోజు అంటే ఈ రోజు అనేది నీకు చాలా మంచిగా ఉంటుంది. ఈరోజు రాత్రిలోపే, సరిగ్గా చెప్పాలంటే 12 గంటల్లోపే నీ జీవితాన్ని మార్చేసే ఒక అద్భుతమైన వార్త నువ్వు వినబోతున్నావు. ఈరోజు ముగిసేలోపే ఆ పరమశివుని యొక్క ఆశీర్వాదం కూడా నీపై ఉంటుంది తల్లి. నీ మానసిక స్థితి గురించి కాస్త తెలుసుకుందామా బిడ్డ. నువ్వు చిన్న చిన్న ఆలోచనలతోనే ఎప్పుడు కూడా వాటిని పెంచి పోషించి పెద్ద కొండలాగా మార్చేసుకుంటున్నావు. అసలు నువ్వు ఎందుకు ఇలా చేసుకుంటున్నావో నాకు అర్థం కావడం లేదు బిడ్డ. మనిషి జీవితం అన్న తర్వాత ఆ ఈశ్వరుడు భూమి మీదకి మానవ జన్మ ఇచ్చిందే కొన్ని కర్మలు అనుభవించడానికమ్మా. అవి కూడా అనుభవించలేనంటే ఎలా చెప్పు? ఆ కర్మలు పూర్తి కాకముందే ఈ యొక్క ప్రాణం అనేది అలాగే నీ శరీరం నుంచి బయటికి వెళ్ళదని చెప్పి తెలుసుకో తల్లి. ఎప్పుడు కూడా ఈ జన్మలో వచ్చిన కర్మానుసారం అనుభవించి తీరాల్సిందే. ఈ జన్మలో నువ్వు చేసుకున్నటువంటి పాపకర్మలను వీటి అనుసరించి మరు జన్మలో నువ్వు ఏ విధంగా పుట్టాలనేది కూడా ఆ భగవంతుడిని నీ ఇస్తాడని మర్చిపోవద్దు. కాబట్టి గుర్తుపెట్టుకో, ఈ జన్మలో చేసే పాపపుణ్యాల ఫలితం ఖచ్చితంగా మరో జన్మలో నువ్వు అనుభవించాల్సి ఉంటుంది. ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నటువంటి కష్ట సుఖాలు ఏదైనప్పటికీ కూడా తల్లి, కేవలం నీ యొక్క కర్మ ఫలితం మాత్రమే నేను చెప్పడం లేదు. ఎందుకంటే నీ తల్లిదండ్రుల యొక్క కర్మ ఫలితాలు కూడా నువ్వు అనుభవించాల్సిందే కదా. నువ్వు గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే, నువ్వు చేస్తున్న పనులేంటి, అసలు నువ్వు ఏం ఆలోచిస్తున్నావో, అలాగే నువ్వు చేసే పనుల ఫలితంగా నీ పిల్లలు ఎలాంటి ఫలితాలు అనుభవిస్తున్నారనేది నువ్వు ఖచ్చితంగా గుర్తు తెచ్చుకోవాలి తల్లి. నువ్వు ఈ సాయి భక్తుడు కదా. నేను నిన్ను ఎంచుకున్నానంటే దానికి కారణం నువ్వు చేస్తున్నటువంటి నీ మంచి మనసు, ఇతరులకి సహాయం చేసే గుణం, వీటన్నిటిని అనుసరించి నిన్ను నా బిడ్డని చేసుకున్నాను తల్లి. ఎదుటివారు ఎంత కష్టాల్లో ఉన్నా సరే అస్సలు ఆలోచించకుండా సహాయం చేసేస్తావో, ఎవరు ఎలాంటి వాళ్ళని కూడా ఆలోచించవు. జాగ్రత్తగా వినమ్మా. కోట్ల ఉన్నవారైనా సరే, ఏ పూటగా పూట తెచ్చుకున్న వారైనా సరే, ఖచ్చితంగా వారు కడుపుకు ఎంత పడుతుందో అంతవరకే కదా తినగలరు. అవునా సరే? అవునా బిడ్డ? అంతకు మించి ఒక్క మెతుకు కూడా ఎక్కువగా తినలేవు. అలానే పట్టు పరుపుల మీద పడుకునేవారు ఒక మంచాల మీద పడుకునేవారు నిద్ర, అలాగే నేల మీద పడుకునేవారు వారి నిద్ర ఒకేలా ఉంటుంది. అసలు చెప్పాలంటే రాజభోగాలు అనుభవించే వాళ్ళకి ఎక్కువగా సమస్యలు తల్లి. ఎప్పుడు కూడా చుట్టూ ఉంటూనే ఉంటాయి, కానీ కనిపించదు. కటిక నేల మీద పడుకునేవారు ఎంతో హాయిగా ప్రశాంతంగా ఉంటారు. అర్థమైంది కదా తల్లి. ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుంచుకో తల్లి, నీకు ఇచ్చిన దాంతో తృప్తి పడో. ఏదో లేదని, వాళ్ళకి ఉందని, వీళ్ళకి ఉందని ఎప్పుడు కూడా అనుకోవద్దు. అలా అనుకొని నీ మనసును పాడు చేసుకోవద్దమ్మా. ఇక నువ్వు సెటిల్ అయ్యే సమయం వచ్చింది. అసలు నీ పని నువ్వు చేసుకోగలుగుతున్నావని నీకు అనిపించింది కదా. అలానే ఒకరిని పోషించే శక్తి కూడా నీకు వచ్చేసింది. ఇక నువ్వు ఏమాత్రం కూడా భయపడాల్సిన పని లేదు. సంతోషంగా ఉండు. చక్కగా నీ సాయి చెప్పే సందేశాన్ని వింటూ తర్వాత ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఇప్పుడు ఎలా మార్చుకోవాలి, నిన్ను నువ్వు ఎలా ఉంచుకోవాలన్న విషయాలను కూడా చూసుకోమ్మా. నీ జీవితంలో జీవితంలో పౌర్ణమి వెలుగులు రాబోతున్నాయి. నీకు దగ్గరగా ఉంటే శివాలయానికి వెళ్ళి ఆ పరమశివునికి నీ చేతులతో కుదిరితే అభిషేకం చేయమని మంచిది తల్లి.
చాలా అంటే ఆ పరమశివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఈశ్వరుడికి అభిషేకం జరిగేటప్పుడు నీ కళ్ళతో నువ్వు చూడాలి. అలాగే శివాలయ ప్రాంగణంలో 365 ఒత్తులు నువ్వు నీ చేతులతో వెలిగించాలి తల్లి. ఈరోజు రాత్రి 12 గంటలలోపు ఒక వ్యక్తి నుంచి నీకు ఫోన్ రాబోతుందమ్మా. అది నీకు సంబంధించిన ఉద్యోగం ద్వారా కానివ్వచ్చు, లేక నీకు దూరమైన వ్యక్తి ద్వారా కావచ్చు. నీ బంధువులు, నీ స్నేహితులు, అన్నదమ్ములు ఎవరి నుంచైనా సరే ఫోన్ రావాలని ఎదురు చూస్తున్నావా? ఆ వ్యక్తి నుంచి నీకు ఫోన్ రాబోతుంది తల్లి. ఈరోజు అస్సలు మర్చిపోవద్దు. నీ జీవితమే మారిపోతుంది. ఈ రోజును తప్పకుండా నువ్వు గుర్తుపెట్టుకో తల్లి. నీ బంధువుల నుంచి నువ్వు ఎదురు చూసే ఒక శుభవార్త వినబోతున్నావమ్మా. మీ పిల్లల పేర్లు అంటే మీ ఏదైనా సరే ఉద్యోగానికి సంబంధించిన అంటే నీ పిల్లల పెళ్ళిళ్ళ కోసం కావచ్చు, ఉద్యోగాన్ని కానీ, ప్రమోషన్ కానీ, శాలరీ ఇంక్రిమెంట్స్ కానీ, వ్యాపారంలో ఏదో ఒక విషయంలో నీకు ఒక మంచి ఫోన్ కాల్ రాబోతుంది. ఈరోజు ఎంతో శుభదినం నీకు తెలుసు కదా. ఈ శుభదినాన నువ్వు ఏ పని మొదలుపెట్టినా సరే నీ జీవితం మారిపోతుంది. నీకు వచ్చే ఫోన్ కాల్ అనేది పూర్తిగా సంబంధించిందంటే నీ వృత్తిలో ఆదాయానికి తీసుకొచ్చాడమ్మా. సంతోషంగా ఉండు. ఆ ఫోన్ కాల్ ఎవరి నుంచి అని రావాలని ఎదురు చూస్తున్నావు కదా. ఎవరి నుంచి రావాలో వారి నుంచే వస్తుంది. అద్భుతమైన శుభవార్త వింటావు. ఇక నీకు సంతోషమే కదా తల్లి అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.